చిట్టి తల్లి 44. అప్పుడు రాజు ప్రవల్లిక ఇద్దరూ కలిసి వారి భవంతికి వెళ్ళారు. వెళ్ళిన వెంటనే ఉగ్రరూపం దాల్చిన రాజు మంత్రసానిని పిలిచి, ఎందుకు ఇలా చేశావమ్మా అని గద్దించారు. దానికి ఆమె నివ్వెరపోయి అంతలో తమాయించుకొని, ఒకప్పుడు మీరు నన్ను దొంగగా చిత్రీకరించారు. నేను చెయ్యలేదని చెప్పినా వినిపించుకోలేదు. ఆనాటి నుంచి నేను బయటికి వెళ్ళిపోయిన తరువాత మంత్ర విద్యలు నేర్చుకొని మిమ్మలను దెబ్బతీయాలని ప్రయత్నించాను. కానీ అది విఫలమైనది. మీకు మగబిడ్డ పుట్టినా కూడా ఆ బిడ్డ చనిపోయేనాడని నమ్మించాను. ఆ బిడ్డ బిచ్చగాడిలా వదిలేశాను. ఆ బిడ్డ పేరు బుజ్జి. రెండవ బిడ్డ కూడా మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డను కూడా తప్పించి ఆ స్థానంలో చనిపోయిన ఆడబిడ్డను ఉంచాను అని నిజం చెప్పింది. అప్పుడు రాజు తాను చేసిన పొరపాటును గ్రహించి ఆమె చేసిన తప్పులను క్షమించి మళ్ళీ ఆమెను కూడా వారి వద్దనే ఉండాలని ఆదేశించారు. బుజ్జిని తన మొదటి బిడ్డగా సభలో ప్రజలందరికీ తెలియజేశాడు. శుభం.